ఇసుక దందాల వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ. జయశంకర్ భూపాలపల్లిలో పర్యటించిన ఎంపీ కాటారం మండలంలో ఇటీవల ఇసుక లారీల ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించారు. ఇక కాటారంలో 3 నెలల క్రితం ఇసుక లారీ ఢీకొని 2 కాళ్లు కోల్పోయిన రవి అనే వ్యక్తిని పరామర్శించారు. ఇసుక దందాలపై సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్తామన్నారు గడ్డం వంశీ. ఇక బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఎంపీ ల్యాండ్స్ నుంచి బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు వంశీ కృష్ణ. మంత్రి నియోజకవర్గంలో ధన్వాడ ప్రాంతం నుండి మరి కాటారం ప్రాంతం నుండి ఇద్దరికి ఒకళ్ళకైతే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి కాటారంలో కాలు పోవడం జరిగింది. ఇది కేవలం ఈ ఇసుక దందా, ఇసుక మాఫియా ఏదైతే అవుతుందో వాళ్ళ నిర్లక్ష్యం వల్ల అవుతుంది. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దీని మీద ఒక ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము మంత్రి గారికి కూడా చెప్తాము. వారికి రిప్రజెంటేషన్ చేస్తాము. ఖచ్చితంగా మంత్రి ప్రాంతంలో ఇసుక దందా ఏదైతే గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలన అని చెప్పి ఏదైతే దాని వ్యతిరేకంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకొని ప్రజలు తెచ్చుకున్నారో మరి ఇంకా ఇట్లాంటి సమస్యలు ఎందుకు ప్రజల్లో ఉంటున్నాయి, మరి ప్రాణాలు కోల్పోయేంత నిర్లక్ష్యంగా ఎందుకు ఈ దందా నడుస్తుందని చెప్పి ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా మేము ఈ విషయం వారి దృష్టికి తీసుకుపోయి దీని మీద ప్రజలకు అన్యాయం జరగకుండా మన మంత్రి ప్రాంతంలో మంచి జరగాలని చెప్పి మేము పనిచేస్తామని చెప్పి మళ్ళొకసారి ప్రజలకు మా విశ్వాసం ఇస్తున్నాం, మా హామీ ఇస్తున్నాం. మరి ఇక్కడ వృద్ధుల కుటుంబాలకు కూడా ఖచ్చితంగా మేము అండదండగా ఉంటాము. వారికి న్యాయం చేసే వరకు మేము ఉంటామని చెప్పి ఇక్కడ వీరికి కాలే ఇష్యూ ఏదైతే ఉన్నదో దానికి మేము ఎంపీ ల్యాడ్స్ ద్వారా కూడా మేము సహకారంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు.